స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ప్రశస్తమైనటువంటి సన్నిధిని, సముఖాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుని బట్టి స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాఘనుడు, మహోన్నతుడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుని నామానికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న క్లుప్త వర్తమానాన్ని నేను మీతో పంచుకుంటాను. ఆ తర్వాత మనం ప్రార్థించేద్దాము. మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము. మార్కు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకొని ఉన్నటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. ఈ లేఖన భాగంలో దాచబడినటువంటి అమూల్యమైనటువంటి సత్యాన్ని నేను మీతో పంచుకుంటాను. ఏమిటయ్యా అంటే, మనుష్యులకు అసాధ్యముగా ఉన్న వాటిని దేవుడు సాధ్యపరుస్తారు. దేవునికి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యులకు ఏదైతే అసాధ్యముగా ఉన్నదో, మనుష్యులకు ఏదైతే చేత కాదో, మనుష్యులు ఏదైతే చేయలేరో దానిని దేవుడు సాధ్యపరిచేటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు దగ్గరికి ఒక యవ్వనస్తుడు వచ్చారు. అతడు మంచి ఆస్తి కలిగినటువంటి యవ్వనస్తుడు. అతడు బహు ఆస్తిపరుడు, బహు ధనవంతుడు. అతడు అలాగే అతడికి ఒక మంచి ఉద్యోగం ఉన్నది, అధికారం కలిగిన వాడు, యవ్వన ప్రాయంలో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒకానొక దినాన పరిగెత్తుకుంటూ వచ్చి, నిత్య జీవమునకు వారసుని నేను కావాలి అంటే నన్ను ఏం చేయమంటారు అని యేసు ప్రభువుని అడుగుతా ఉన్నారు. మంచి మాట. దేవుని దగ్గరికి చాలా మంది చాలా చాలా వాటి కొరకు వస్తూ ఉంటారు. యేసు ప్రభువే చెప్పారు. కొంతమంది రోగాలు బాగుపడటం కోసం వస్తారు, మరికొంతమంది దయ్యాలను వదలగొట్టుకోవడం కోసం వస్తారు, ఇంకొంతమంది రొట్టెల కోసం ఆయన ఏమన్నా పెడతారేమోనని రొట్టెల కోసం వస్తారు. ఇలా పరిపరి విధాలుగా ప్రజలు వస్తూ ఉంటారు. అయితే ఆయనను ఆయనగా గుర్తిరిగి ఆయనలో ఉన్నటువంటి నిత్య స్వాస్థ్యాలను పొందుకోవడానికి కొంతమంది, కొద్దిమంది ఆయన ఎదుటికి వస్తూ ఉంటారు.
ఓ యవ్వనస్తుడు వచ్చాడు. యేసు ప్రభువును అడుగుతున్నటువంటి మంచి మాట, నాకు నిత్య జీవము కావాలి, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. సాధారణంగా ఏ అధికారైనా, ఏ వ్యక్తి అయినా, ఏ యవ్వన ప్రాయంలో ఉన్న వ్యక్తి అయినా, లేదా ఏ ధనవంతుడైనా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటివి అడగలేరు. అనవసరమైన అడుగుతారు, లేకపోతే ఇహ సంబంధమైనవి, లోక సంబంధమైన అడుగుతారు. కానీ ఈ యవ్వనస్తుడు, ఈ అధికారి, ఈ ధనవంతుడు శ్రేష్టమైనటువంటి దానిని దేవునిని అడిగాడు. మనం కూడా దేవుణ్ణి చాలా అడుగుతాం. భౌతిక సంబంధమైనవి ఏవేవో కావాలని అడుగుతూ ఉంటాము. నాకు అది కావాలి, ఇది కావాలి, నాయనా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఎప్పుడైనా సరే శ్రేష్టమైన వాటిని లేదా పరసంబంధమైన వాటిని మనం ఎన్నడైనా అడిగామా? నా మాట మీకు అర్థమవుతుందా? నేను దేవుని దగ్గరికి వచ్చాను కాబట్టి, దేవా నాకు ఆరోగ్యం అయ్యా, నాకు సంతానం అయ్యా, లేకపోతే నాకు డబ్బులు అయ్యా, నాకు బీరువా అయ్యా, నాకు మంచం అయ్యా, నాకు కారు అయ్యా, నాకు బంగ్లా అయ్యా, లేకపోతే నాకు ఆస్తి పాస్తులు అయ్యా, నాకు నగలి అయ్యా అని అడిగేటువంటి స్థితిలో ఉన్నవారు లేకపోలేదు. ఏ వ్యక్తి అయినా దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నాకు మంచి జీవితం ఇయ్యి, పరిశుద్ధమైన జీవితం ఇయ్యి, ప్రార్థనా జీవితం ఇయ్యి, నాకు ఉపవాసం ఉండేటువంటి జీవితం ఇయ్యి, లేకపోతే దేవా నేను నీకు ఇష్టకరంగా బ్రతికేటువంటి జీవితం ఇయ్యి, యథార్థమైనటువంటి జీవితం ఇయ్యి, నమ్మకమైనటువంటి జీవితం ఇయ్యి, సత్యమైనటువంటి జీవితం ఇయ్యి అని అడిగేటువంటి వారు ఎంతమందో. నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈ యవ్వనస్తుడు దేవుడి దగ్గరికి వచ్చి, నేను నిత్యత్వానికి, నిత్య రాజ్యానికి వారసుడిగా నేను మార్చబడాలంటే ఏం చేయాలని యేసు ప్రభువును అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా యవ్వనస్తుడికి శ్రేష్టమైన సంగతులను తెలియజేశారు. ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడి ఉన్నదో ఆ విషయాలు, ఆ సంగతులను తెలియపరిచారు. అబద్ధం ఆడొద్దన్నారు, వ్యభిచరించవద్దన్నారు, నరహత్య చేయవద్దన్నారు, దొంగిలించవద్దు అన్నారు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అన్నారు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని అన్నారు. ఇలా ధర్మశాస్త్రంలో ఏవైతే రాయబడి ఉన్నావో వాటిని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి, నేను బాల్యం నుంచి వీటన్నిటిని అనుసరిస్తున్నాను, నాకు ఇంక ఏది కొదువుగా ఉన్నది అని చెప్పని అడిగినప్పుడు, నీకు అక్కడ కొదువుగా ఉన్నది, నీవు మిగులు ఆస్తిపరుడు గనక నీ ఆస్తి మొత్తం కూడా పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ మాట చెప్పారో, ఈ ధనవంతుడు తన ముఖాన్ని చిన్నపుచ్చుకొని దేవుడిచ్చేటువంటి నిత్యత్వాన్ని విడిచిపెట్టేసి తన ముఖమును మార్చుకొని, తన ముఖాన్ని చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే యేసు ప్రభు మంచి మాట అన్నారు. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంట దూరుట సులభము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుడురా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంట దూరుట అనేటువంటిది సులభము. ఈ మాటను మనం అందరం కూడా బహు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకయ్యా అంటే, సూది బెచ్చములో ఒంటె దూరటం సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎందుకయ్యా అంటే, ఒంటె ఆకారం ఎంత ఉండిద్దో
సూది యొక్క బెచ్చము ఎంత ఉంటుందో మనకి బాగా తెలుసు. మరి అటువంటి సూది బెచ్చములో ఉంటే ఏ రీతిగా అయితే దూరలేదో అది ఎంత ఇంపాసిబుల్లో, ధనవంతుడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించటం అంతే అసాధ్యము అని దేవుడు రూఢిగా చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుని పిల్లరా, ఎందుకు దేవుడు ఈ మాట చెబుతున్నాడో మనం ఆలోచన చేయాలి. ఓ వ్యక్తి ధనమును దేవుని ప్రేమించలేడు అని, ఇద్దరు యజమానులకు ఒక దాసుడు పని చేయలేడు అనేటువంటి మాట వాస్తవము. ఒకవేళ ధనమును ప్రేమించినట్లయితే దేవుడిని విడిచిపెడతాడు, లేదా దేవుడిని ప్రేమించినట్లయితే ధనాన్ని విడిచిపెడతాడు. ఈ రెండింటిని కూడా శిరసమానంగా ప్రేమించడం కానీ, లేదా ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం కానీ ఇట్స్ ఇంపాసిబుల్. దేన్నైనా ఒకదాన్ని ఎక్కువ ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనినైనా సరే ఒకదాన్ని ఎక్కువ ప్రేమించాలి. ఇప్పుడు నా వైపు చూడండి, అక్కడ కూడా కొంతమంది అంటున్నారు, మరి అలాగున అయితే ఎవడు రక్షించబడగలడు, ఎవరు రక్షణ పొందుతారని అడుగుతున్నారు. ఇది చాలా కష్టమైన మాటలు కదా. మీరు కొన్నిసార్లు చెప్పే మాటలు వింటుంటే యేసయ్యా చాలా కష్టంగా అనిపిస్తా ఉంది. మరి ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకపోతే రక్షణ పొందేది ఎవరు అంటే రక్షించబడేది ఎవరు, రక్షణ పొందేది ఎవరు? అప్పుడు యేసు ప్రభు అంటున్న మాట, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము, దేవునికి సమస్తము కూడా, ఇప్పుడు చెప్పండి ఏంటిది, సాధ్యము. ఒకసారి ఈ మాట అందరూ వినండి. దేవునికి సమస్తము కూడా సాధ్యము. దేవుని గురించి మనం అనుకునే మాట ఏమిటయ్యా అంటే, ఆయన ధనవంతుడై ఉండి ఆయన ఏమై ఉన్నాడు చెప్పాల, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ధనవంతుడు. మరొక చోట అంటాడు, ఆయన సకల ఆశీర్వాదాలకు కూడా, సకల ఆశీర్వచనములకు, సకల ఆశీర్వాదములకు ఆయన కారణభూతుడు. ఏ ఆశీర్వాదమైనా సరే ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు అనే దాని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం అయినా సరే, ఏ ఆశీర్వాదం అయినా సరే, సకల ఆశీర్వచనపు ఏమిటి, సకల ఆశీర్వాదాలకు ఆయన కారణభూతుడు. నా దేవుని పిల్లరా, మరి ఆయన ధనవంతుడై ఉన్నప్పుడు మరి ఆయన నిత్యత్వములో మరలా ఆయన తండ్రి రాజ్యంలో ఏ రీతిగా ప్రవేశించాడో మనం ఎరిగి ఉండాలి. ఆయన తండ్రితో ఉండుట ఏమండి, దేవుడితో ఉండుట సమాన భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకంలోనికి రిక్తుడిగా దిగి వచ్చారు. ఆయన ధనవంతుడైనప్పటికీ మన నిమిత్తం ఆయన దరిద్రుడిగా మార్చబడ్డారు. ఆయన అన్నడు కూడా ఒక మాట చెప్పాలంటే భోగములను ప్రేమించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవసరతలు వేరు, భోగములు వేరు. నా మాట అర్థమైంది, అర్థం కాలేదు? అవసరతలు వేరు ఏమండి, భోగములు చెప్పండి వేరు ఏమండి. అందుకే ప్రభు కూడా అన్నాడు, సుఖభోగముల యందు వాంఛగలిగిన వారు ఉన్నారు అని చెప్పండి. కనుక ఈ లోకంలోనికి ఆయన రిక్తుడిగా దిగి వచ్చి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేనిని కూడా ఆయన ప్రేమించలేదు. యేసు ప్రభు ఎటువంటి అద్భుతాలు చేశారు? హలో, యేసు ప్రభు ఎటువంటి అద్భుతాలు చేశారు?
చనిపోయిన వాళ్ళు లేపాడా? చనిపోయిన వాళ్ళు లేపారా? లేపారు. ఇంకా గుడ్డి వాళ్ళ కళ్ళు ఇచ్చారా? మధ్యలో పోయిన వాళ్ళకి కాదు, మధ్యలో చూసిపోయిన వాళ్ళు కాదు, గుడ్డి వాళ్ళు. పుట్టినది మొదలుకొని గుడ్డి వాళ్ళకి నడిచారా? నడిచారు. ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా ఏదో మధ్యలో పోయిన వాళ్ళు కాదు, మధ్యలో కాళ్ళు పోయిన వాళ్ళు, మధ్యలో చేతులు ఇరిగిన వాళ్ళు, మధ్యలో కళ్ళు పోయిన వాళ్ళు కాదు. పుట్టుకు నుంచే తల్లి గర్భంలో నుంచి చుట్టివాళ్ళు, తల్లి గర్భంలో నుంచి చుట్టివాళ్ళు, తల్లి గర్భంలో నుంచి అంగవైకల్యం కలిగిన వాళ్ళందరినీ బాగు చేశారు. అలా బాగు చేసినప్పుడు ఒకవేళ యేసు ప్రభువే గనక ఏమ్మా మీరు పుట్టింది మొదలుకొని మీకు కళ్ళు పోయినాయి కదా, ఇప్పుడు కళ్ళు వచ్చినాయి, 1,00,000 రూపాయలు ఇస్తారా? ఇరా? హలో, 1,00,000 రూపాయలు ఇస్తారా? ఇరా? నా మాట మీకు అర్థమవుతుందా? పుట్టిన మొదలుకొని కళ్ళు పోయినాయి అండి, అలాంటి వాళ్ళకి కళ్ళు వచ్చినాయి, ఎవరా? ఇస్తారు. పుట్టినది మొదలుకొని కాళ్ళు పోయినాయి అండి, పుట్టినది మొదలుకొని కాళ్ళు పోయినాయి. అలాంటి వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. నువ్వు ఎంత స్వస్థత పొందావు? 1,00,000 రూపాయలు ఏం చెప్పాను? తీరా చనిపోయి తీసుకుని వెళ్ళి ఏమంటే పోతా ఉంటుంటే ఒక్కడే కొడుకు పాపం అడ్డుపడి ఆపి ఆ తల్లికి ఒక్కడే కొడుకు ఆ పాడిని ముట్టి లేవనెత్తాడు. తల్లి నీకు ఒక్కగానొక్క కొడుకు చచ్చిపోయాడు, తీసుకెళ్ళి పారేస్తున్నావు, మరి నేను బ్రతికించాను కదా, మరి నువ్వు తండ్రి పని చాలా ఉంది, 2,00,000 రూపాయలు ఇవ్వండి. ఒకవేళ ఆయన అక్కడ పోగేసుకొని వాటన్నిటిని పోగేసుకుంటే ఆయన ఇంత ధనవంతుడయ్యేవారు. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన దేనిని కూడా కూడబెట్టుకోలేదు. ఈ మాట ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన అన్నారు, ఆకాశ పక్షులకు ఏమి లేవు, గూళ్ళు లేవు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి భూమి మీద చోటే లేదు అని చెప్పారు. కనుక ఆయన ఏది కూడా సంపాదించుకోవడానికి ఈ లోకంలో ప్రయాసపడలేదు, లేకపోతే ఆయన ప్రాబ్లం లేదు. ఆయన స్వశరీరుగా ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం నేర్చుకునేటువంటి శ్రేష్టమైనటువంటి పాఠం ఏమిటంటే, మనుష్యులకు ఏదైతే అసాధ్యమో దానిని దేవునికి సాధ్యము, అది దేవునికి సాధ్యము. ఈ వచనంలో మనం గ్రహించవలసినటువంటి శ్రేష్టమైన మాట ఏమిటయ్యా అంటే, నా దేవుని బిడ్డలారా, మనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి, వాటిని మనం విసర్జించాలి. ఐ రిమెంబర్, విసర్జించాలి. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. బ్రతుకు తెరువు కోసం బ్రతుకు తెరువు కోసం పని చేసుకుని ధనమును కూడబెట్టుకోవడం, సంపాదించుకోవడం వేరు. సుఖభోగాల కోసం ధనమును పోగేయటం వేరు. ఆ మాట మీకు అర్థమైంది? అర్థం కాలేదు. జీవనం వెళ్ళబుచ్చుకోవడం కోసం, కుటుంబాన్ని నడిపించుకోవడం కోసం ప్రయాసపడటం వేరు. ధనవంతులు సుఖభోగాలు అనుభవించుకోవడానికి ధనాన్ని పోగేసుకునేటువంటి ఒక గుంపు ఉంది, మనకు బాగా తెలుసు. మనకు బాగా తెలుసు. ఎవరు అన్నారు, భారతదేశంలో ఉన్నటువంటి బడాబాబులు దాచినటువంటి ధనం, దాన్ని అంతా గనక తీసుకొని వస్తే
అసలు దేశంలో ఒక్కడంటే ఒక్కడు కూడా పేదవాడు ఉండడు, ఆకలి చావులు ఉండవు. నేటికి కూడా దేశంలో ఆకలికి అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. కనీసం రోజులో ఒక్క పూట కూడా భోజనం చేయలేనటువంటి ప్రజలు మన భారతదేశంలోనే ఉన్నారు. ఏమండి, రోజులో ఒక్క పూట కూడా భోజనం చేయడానికి అల్లాడిపోయేటువంటి వాళ్ళు మన భారతదేశంలోనే ఉన్నారు. వాళ్ళందరినీ తృప్తిగా ఉంచొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులకు ఏదైతే అసాధ్యమో అది దేవునికి సాధ్యము. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు ధనము హెచ్చినను దాని మీద మనస్సు పెట్టొద్దు అని చెప్పన్నారు. ఎందుకంటే ఒక దినాన అది రెక్కలు వచ్చి రెక్కలు కట్టుకొని ఎగిరిపోయింది కాబట్టి దాని మీద మనస్సు పెట్టొద్దు, దానిని ప్రేమించవద్దు అన్నారు. ఏమండి, ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కొంతమంది అంట విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయి ఉన్నారు, భ్రష్టులైపోయి ఉన్నారు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక ధనాన్ని నమ్ముకోకూడదు, ధనాన్ని ప్రేమించకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటామో, ఏమండి, మనం ఎప్పుడైతే ఆ స్థితిలో మనం ఉంటామో మనము కూడా, ఏమండి, మనకేదైతే అసాధ్యంగా ఉన్నదో దానిని సాధ్యపరుచుకోగలం. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఒక మాట అన్నాడండి, నాకు ఏ రీతిగా అయితే అసాధ్యమైనది లేదో మీకు కూడా అసాధ్యమైనది లేదు అన్నారు ఆయన. ఒక ఆయనకి నాకే అసాధ్యమైనది లేదన్నా, మనం కూడా చెబుతా, మీకు కూడా అసాధ్యమైనది లేదు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి ఆ మాటని మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి బొమ్మనగానే పోయింది. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. యేసు ప్రభు మొదట నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అన్నారు. రెండోది, ఇప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మన గురించి ఆయన చెబుతున్నారు, మీకు కూడా, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ తండ్రి తన కుమారుడి విషయమై చింతిస్తూ తన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. వారికి ఒక భయంకరమైనటువంటి రోగం ఉన్నది. వారు నీళ్ళలోను నిప్పుల్లోనూ పడతా ఉండేవాడు. వారిని బాగు చేయమని శిష్యులను అడిగితే వారి వల్ల కాలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ తండ్రి మొరపెట్టుకుంటున్నాడు, నీ వల్లనైతే నా కొడుకును బాగు చేయాలి అని. నువ్వు నేను బాగు చేస్తాను అని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే నువ్వు నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పని యేసు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేశారు. ఆ యవ్వనస్తుని బాగు చేశారు. ఇప్పుడు ఆ తండ్రి సంతోషపడిపోతా ఉన్నాడు. శిష్యులు అడుగుతా ఉన్నారు, మేము ఎందుకు ఈ పని చేయలేకపోయాము అని. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు అల్ప విశ్వాసంతో ఉన్నారు, ఆ విశ్వాసంతో మీరు ఉన్నారు, నేను ఎంతకాలం మీతో ఉంటాను అని చెప్పని వారిని బాగు చేసిన తర్వాత, ఇటువంటి కార్యాలు జరగాలి అంటే ఉపవాసము వలననే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ మంచి మాట చెప్పనా, అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యపరిచేది ఉపవాస ప్రార్థన. గట్టిగా చెప్పండి. ఏంటిది? ఏంటిది? ఉపవాస
ప్రార్థన, ఏమండి, ఉపవాస ప్రార్థన రాజు యొక్క శాసనాలను రద్దుపరచగలదు. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని సైతము, ఏమండి, మార్చగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అసాధ్యమైనటువంటి పనులను సాధ్యము చేయగలదు. అందుకే ఉపవాసంలో ఏమన్నదయ్యా అంటే బలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు మంచి పాట పాడాడు. అన్నపానములు మరచి నీతో కడుపుట పరలోకానుభవమే, ఆదినా ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో కడుపుట పరలోకానుభవమే, ఆదినా కింతో భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. నా దేవుని పిల్లలారా, ఉపవాస ప్రార్థన అనేటువంటిది అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యపరచగలదు. కనుక ప్రతి తల్లి ఉపవాసం ఉండాలి, ప్రతి తండ్రి ఉపవాసం ఉండాలి, ప్రతి విశ్వాసి ఉపవాసం ఉండాలి, ప్రతి దైవజనుడు ఉపవాసం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఉపవసించి ప్రార్థించేటువంటి అనుభవంలో ఉండాలి, నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 24 గంటలు, ఏమండి, పొట్టను నింపటం మాత్రమే కాదు, అప్పుడప్పుడు కాస్త ఖాళీ కడుపుతో కూడా దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని స్తోత్రం. నా మాట అర్థమవుతుందా? వెనకోళ్ళు అర్థమవుతుందా? చాలా మంది భక్తిలో ఉన్నటువంటి శక్తి తెలియదు అండి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, ఏమండి, నీ పిల్లల భవిష్యత్తు కోసం నువ్వు ఉపవసించి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. నీ నడుము కట్టుకొని, ఏమండి, మీరు ఉపవసించి దేవుడిని ప్రతిష్ఠించుకొని ఉపవాస ప్రార్థనలలో గడపవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఆ ఉపవాస ప్రార్థన సమస్తమును కూడా సాధ్యపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక చిన్న